బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీ చైతన్య కళాశాలల తీరుపై విమర్శలు వస్తున్నాయి. సనత్ నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా తరగతులను నడుపుతున్నారు. విషయం తెలుసుకొని కాలేజీకి ఎన్ఎస్యుఐ నాయకులు వెళ్లారు. విద్యార్థి సంఘ నాయకులను చూసి కూడా విద్యార్థులు సిబ్బంది బయటికి పంపించారు. తమను మానసికంగా వేధిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాలేజ్కి మేము రాకపోతే వాళ్ళు చెప్తారు మోషన్ మిస్ అయిపోతుంది, మీరు రాకండి అసలు రాలేదు. They will say that if you don't come to college, it will be your loss. అని మా పేరెంట్స్ చెప్తారు. And these Chaitanya people are threatening to students. CC will be given if you support NSUI. మేము ఒక నెల రోజుల నుంచి శ్రీ చైతన్య విద్యా సంస్థలకు కానీ మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాము. సెకండ్ ఇయర్ కానీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా వీళ్ళ బుద్ధి వైఖరితో విద్యార్థులని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. సెకండ్ ఇయర్ విద్యార్థులని సమ్మర్ హాలిడేస్ ఇవ్వకుండా వాళ్ళని ఒత్తిడికి ప్రెజర్ చేస్తున్నారు. ఈ రకమైన హెచ్చరికలు జారీ చేసిన వాళ్ళని పోలీస్ సిబ్బందిని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఇలా కొనసాగిస్తున్నారు. ఏమన్నా అంటే డిఓ వారికి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. డిఓ గారికి కంప్లైంట్ ఇచ్చినా కానీ డిఓ వాళ్ళు కూడా వీళ్ళ కమ్మరు పోతున్నారు. అసలు రెస్పాన్స్ ఇస్తున్నారు. డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిఓ గారిని తెలంగాణ స్టేట్ ఇంటర్ బోర్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళని కోరుతున్నారు. వారం 5 నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్ అన్నీ కలిపి. కానీ వీళ్ళ దగ్గర నుంచి స్టూడెంట్ దగ్గర నుంచి మేము కనుక్కున్నది ఏంటంటే వీళ్ళు పేరెంట్స్ కూడా వచ్చి అడిగినా కానీ కూడా కాలేజ్ క్లోజ్ చేయట్లేదంట. పేరెంట్స్ పర్మిషన్ అడిగినా కూడా వీళ్ళకి కాలేజ్ ఇవ్వట్లేదు. వీళ్ళు మానసికంగా ఒత్తిడి పడి వీళ్ళు రేపటి దినం ఇంకా ప్రెషరైజ్ అయ్యి స్ట్రెస్ తీసుకొని రేపు ఒకవేళ వీళ్ళు ఏమైనా వీళ్ళు ఏమైనా అత్యాచారాలకు గురి అయితే అప్పుడు ఎవరు బాధిస్తారని నేను అడుగుతున్నాను. ఈ చైతన్య నారాయణ కాలేజ్ పైసల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఈ ర్యాంకుల కోసం పనిచేస్తున్నారా, దేనికోసం పనిచేస్తున్నారా? శ్రీ చైతన్య కళాశాలల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, నాగేంద్ర, ఇక్కడ శ్రీ చైతన్య కళాశాల తీరుపై కూడా విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రస్తుతం అయితే విద్యార్థులను కూడా బయటికి పంపించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనూ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో శ్రీ చైతన్యకి సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో ఒకవైపు విద్యార్థులకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటికీ వారందరికీ కూడా స్పెషల్ క్లాసుల పేరిట వారందరినీ కూడా మరొక్కసారి విద్యా సంస్థల్లో బంధించి వారందరికీ మరొకసారి స్పెషల్ క్లాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నగరంలో ఇప్పటివరకు కూడా ప్రైమ్ 9 న్యూస్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ కూడా శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి విద్యా సంస్థల్ని విజిట్ చేసినటువంటి సమయంలో ప్రధానంగా పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా క్లాసులకు అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తాజాగా ఈరోజు సనత్ నగర్కు సంబంధించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల బ్రాంచ్లో మరొకసారి విద్యార్థులందరినీ కూడా స్పెషల్ క్లాసుల పేరుతోటి ప్రధానంగా క్లాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఎన్ఎస్సికి సంబంధించినటువంటి విభాగం నేతలంతా కూడా ఆ బ్రాంచ్కి వెళ్ళడం జరిగింది. ఒకవైపు
ప్రభుత్వం సమ్మర్ హాలిడేస్ ప్రకటించిన తర్వాత కూడా ఏ విధంగా మీరు స్పెషల్ క్లాసులు పెడతారు విద్యార్థులకంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఇళ్లకు పంపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్రైమ్ న్యూస్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని పలకరించేటటువంటి ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా వారంతా కూడా మనోవేదనకి గురవుతున్నటువంటి అంశం స్పష్టంగా వెల్లడవుతుంది. ఎందుకంటే ఒకవైపు వేసవి సెలవులు ఇచ్చారు, ఈ సమయంలో ఆహ్లాదంగా వారంతా చిన్నపిల్లలు వారంతా కూడా ఎంజాయ్ చేయాల్సినటువంటి సమయంలో ఈ సమయంలో కూడా వాళ్ళందరినీ క్లాసులో బంధించి మమ్మల్ని మానసికంగా ఇంకా కృంగదీస్తున్నారంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఎన్ఎస్యుఐకి సంబంధించినటువంటి విభాగం నేతలంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఆ విద్యాసంస్థ పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, విద్యాశాఖ చర్యలు తీసుకోవాలి. స్పెషల్ క్లాసుల పేరుతో క్లాసులు చెప్తున్నటువంటి ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి పర్మిషన్ని రద్దు చేయాలి. ముఖ్యంగా ఒక స్పెషల్ క్లాసులే కాదు, ముఖ్యంగా ఆ విద్యాసంస్థలకు సంబంధించినటువంటి చాలా బ్రాంచ్లు పర్మిషన్ లేకుండానే నగరంలో వందల సంఖ్యలో నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ముఖ్యంగా ఒక విద్యాసంస్థను నడపాలంటే దానికి ప్రధానంగా ఒక ప్లే గ్రౌండ్తో పాటు అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి పర్మిషన్లు ఇలాగ అనేక అనుమతులు కావాలి. కానీ ఏ అనుమతులు లేకుండానే ముఖ్యంగా బ్రాంచ్లన్నీ నడుపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వాటి మీద చర్యలు తీసుకోవడం లేదు. అదేవిధంగా ఇటువంటి పర్మిషన్లు వేసవి సెలవులు ఇచ్చినటువంటి సమయంలో కూడా విద్యార్థులందరినీ క్లాసులకి పిలిపించడం, వారందరినీ స్పెషల్ క్లాసుల పేరిట వారందరినీ కూడా మనోవేదనకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. ఇప్పటికైనా సరే విద్యాశాఖ ఇలాంటి అనుమతులు లేకుండా క్లాసులు నిర్వహిస్తున్నటువంటి బ్రాంచ్ల పైన చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్సికి సంబంధించినటువంటి నేతలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.